తెలంగాణ విషయానికి వస్తే బండి సంజయ్ మాట్లాడిన మాటలు ఎందుకు పార్టీని ఏమైనా ఇక్కడ లేపాలనే ప్రయత్నమా? నీకు అర్థమయ్యా? కాంగ్రెస్ గవర్నమెంట్ కదా ఇక్కడ రూలింగ్, వాళ్ళకి అర్థం ఓకే, యాక్షన్ లేవు. ఈ పౌడర్ రాసుకొని తిరుగుతున్న ఈ తపేల ఛానల్ గడికి వెళ్ళి బీఆర్ఎస్ శ్రేణులు కొట్టగలరు, కానీ గంగులు కమలాకర్ అన్న ఇంట్లో కూడా ఆయన ఆఫీస్లో కూడా అటాక్ చేస్తే వీళ్ళు ఎడ్డోల్లో కూర్చున్నారంటే ఏడన్నా వీళ్ళు పౌరశాలు నాకు అర్థమవుదు. కేసీఆర్ సార్ చెప్పిన పనేటి, వీళ్ళు చేస్తున్న పనేటి? శుభ్రంగా వెళ్ళారే, వ్యవసాయదారులకి నిక్కచ్చిగా అలా ధర ఇవ్వట్లేదు, కొనటం లేదు, అకాల వర్షాలకి నష్టాలు జరుగుతున్నాను. కానీ ఇప్పుడు బండి సంజయ్ ఈ పాడి కౌశిక్ రెడ్డి తగు మాకు అవసరమా? లేకపోతే కేటీఆర్ సార్ మాట్లాడిందిను రేవంత్ రెడ్డి దానికి సమాధానం ఇచ్చింది, డిస్కషన్ డిబేటబుల్ టాపిక్. కానీ మరి బండి సంజయ్ అట్లా ఘోరంగా మాట్లాడినప్పుడు కూడా మరి బండి సంజయ్ నాకు తెలియదు ఎందుకు నోరుకి ఎట్లా వస్తే అట్లా ఎట్లా మాట్లాడతాడు. ఎందుకంటే చదివిస్తే నెత్తికెక్కి రకం అది. మీరు చదివించారు, మొదటిసారి గెలడమే మిరాకల్ రా బాబు అంటే రెండోసారి కూడా గెలిపించేస్తారా? అది ఎవరు కోట్లు వేసింది నాకు అర్థం కాదు. ఏం చూసేశారు? ఏంటి మనకు రాష్ట్రంకి ఇచ్చి చచ్చారని వేసారు రోడ్లు. ఓ పక్క రైతుల సమస్యల పట్ల వస్తుంటే పాడి కౌశిక్ రెడ్డి ఇష్యూ, నీకు ఇష్యూ వచ్చిందా? ఇదేనా కోర్టు రాజకీయాలు నడుస్తున్నాయా? ఇష్యూ కరెక్ట్గా కేసీఆర్ సార్ ఎవరో ఫోకస్ చేయగానే ఈ పాడి కౌశిక్ రెడ్డి సీన్ ఎందుకు వస్తుంది బయటికి? ఎందుకు వస్తుంది చెప్పు? బండి సంజయ్ మాట్లాడినందుకు కౌంటర్ గా కదా పెట్టింది. ఒకడు బండి సంజయ్ బండి సంజయ్ అనే వ్యక్తి ఎట్లా మాట్లాడిండు? మీ అయ్య కేసీఆర్ అయితే అనే అంత పరుషమైన పదజాలం మాట్లాడినప్పుడు దానికి రెస్పాన్స్ ఏం అవ్వదు. పాడి కౌశిక్ రెడ్డి అలా అయ్యేవాడో తెలియదు. పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణకే అయ్యరా కేసీఆర్ అని చెప్పి సమాధానం లేదా? నన్ను అడుగు చెప్తాను. కేసీఆర్ సార్ తెలంగాణకి అయ్యా, నాకు అయ్యా. మీకు కేటీఆర్ ఉద్దేశించి మాట్లాడింది కదా బండి సంజయ్. కేటీఆర్ ఘోరంగా మాట్లాడిన మాటలకి మనకి మళ్ళీ చెప్తున్నాను, మనకి పర్పస్ అక్కడ రైతుల దగ్గర డీవియేషన్కి పొన్నం ప్రభాకర్ ఇచ్చిన కీ ఎవరు చేస్తున్నారో తెలుసుకో. కోర్టు ఆపరేషన్ ఇది సడన్గా లైమ్ లైట్లోనే ఆల్రెడీ ఒకడు బీజేపీ వాడు అనుకుని, మన పెద్దవాడు బీజేపీ వాడు అనుకుని మాట్లాడుకుంటున్నప్పుడు ఇంకోటి కూడా కోర్టులో ఎందుకు మాట్లాడకూడదు నాలటోళ్ళు? సడన్గా ఈ బీజేపీ వాళ్ళు ఎందుకు ప్రతిసారి ఉత్తర తెలంగాణలో ప్రతిసారి గలబాలు ఎందుకు వస్తున్నాయి? లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చీఫ్ మినిస్టర్ బాధ్యత కదా, హోమ్ మినిస్టర్ అయినా కదా. ఇప్పుడు ఏంటి బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుల్లో అటాక్ చేసి వెహికల్స్ ధ్వంసం చేస్తుంటే చూస్తూ కూర్చుంటారా? వెహికల్స్ తిరగేసేస్తుంటే ఉనికి లేని బీజేపీ వల్ల. నేను దీన్ని సహించను అంటున్నాడు కదా ఎవరు? బండి సంజయ్. సహించిపోతే ఏడు చేస్తాడు అంటే నేను దాన్ని ప్రోత్సహించను. మరి ప్రోత్సహించిపోతే జరిగింది ఏంటి అక్కడ? అంటే దీన్ని మీరు ఓవరాల్గా ఎట్లా చూస్తున్నారు? ఇది రైతుల పట్ల ప్రభుత్వ చేతకాంతనాన్ని ఎండగట్టే వెసులుబాటు తీసుకుంటున్న బీఆర్ఎస్కి ట్రాప్ వేసి పక్కకు లాగుతున్నారు వ్యక్తిగత దోషణలతో. ఆ ట్రాప్లో ఎందుకు పడుతున్నారు? ఇందులో క్రిస్టల్ క్లియర్గా తెలుస్తుందమ్మా. ఒక సమ్ కోర్ట్ ఆపరేషన్ ఇస్ టేకింగ్ ప్లేస్ అని, ఒక ప్రొవకేషన్. కేటీఆర్ సార్ని ప్రొవోకేట్ చేస్తున్నారు, ఇక్కడ కోర్ట్ ఆపరేషన్ జరుగుతుంది, ఇష్యూ డైవర్ట్ అవుతుంది. సడన్గా ఎక్కడ తుంటు కొడితే పొలరాలని బీజేపీ వాడు తగ్గు నాకు అర్థం కాదు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు గలాబా పడ్డారంటే అదే మేము నెక్కచ్చేది ధర ఇస్తున్నాం నియోజకవర్గంలో తమాషా ఉందో తగరాలు ఉందని కాంగ్రెస్ వాడు వచ్చిందంటే అవునరా బాబు బీఆర్ఎస్ కాంగ్రెస్ అపోజిషన్ పార్టీ మధ్య ఈడో ఆటలాడిపోయింది. నువ్వు ఆలోచించు జర్నలిస్ట్గా వీళ్ళు ఎందుకు వస్తున్నారు మధ్యలో? వీళ్ళిద్దరూ కలిపి పోరాడవలసింది ఎవరు? రూలింగ్ గవర్నమెంట్ గిట్టుబడతారు, రైతులకు రావాల్సిందే. బండి సంజయ్ కంటే అసలు ఏటి తెలియదు అనుకో. కరీంనగర్ దౌర్భాగ్యానికి ఆయన గెలిపించుకుంటున్నారు. రైతుల సమస్యలు ఉంటే పాడి కౌశిక్ రెడ్డితో తగులాడతారా కూర్చుని? పనిపట్లేదా? డిప్యూటీ హోమ్ మినిస్టర్ కదా నువ్వు. లా అండ్ ఆర్డర్ని ఇది ఒకటి పాయింట్ మాట్లాడమ్మా. లా అండ్ ఆర్డర్ దేశవ్యాప్తంగా కంట్రోల్ చేసేవాడికి సహాయం చేసే మంత్రి వెయ్యుండి లా అండ్ ఆర్డర్కి నువ్వే వేగాతం కలిస్తున్నావు అంటే నీ చిత్తశుద్ధి ఏంటో కరీంనగర్ ప్రజలు చిటికేసి అడుగుతున్నావు తెలుసుకోండి అని. అంటే టోటల్గా డైవర్ట్ జరుగుతుంది అని అంటున్నారు. డౌటా? కేసీఆర్ సార్ ఎప్పుడైనా పిలుపిచ్చాడంటే దాని అంతిమ రిజల్ట్ ఉండేదాకా పోరాడే తత్వం బీఆర్ఎస్ పార్టీకి ఉంది. అది ద ఒరిజినల్ ఎబిలిటీ ఆఫ్ బీఆర్ఎస్. దాని మధ్యలో చూడు ఏదో యాగాలు చేస్తుంటే మధ్యలో రాక్షసులు వచ్చి రక్తమాంసాలు పోసారు, దుమ్ములు కుమ్ములకు లేచారని అలాంటివి జరుగుతున్నప్పుడు ఎందుకు ఈ పాపంతకాలు తొలగించుకోకుండా ఈ బండి సంజయ్ లాంటి బుడంకిగలతో తగులేదు కడుతుండ్రు? గట్టిగా బీఆర్ఎస్ శ్రేణి నిలబడితే బీజేపీ వాళ్ళు ఏమైనా ఊపిరి తీసుకోగలరా? ఎందుకు వాళ్ళ ఒరిజినల్ టాక్టిక్స్ ఎందుకు యూజ్ చేయట్లేకపోతున్నారు? గంగుల కమలాకర్ ఇంట్లో ఆఫీస్లో ఉంటే అక్కడ అటాక్ జరిగితే ఏంది అసలు నాకు అర్థం కాదు. వాట్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ గంగుల కమలాకర్? వాళ్ళ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టారు కాబట్టి అందుకనే అతను ఆయన సామర్థ్యం వాడికి తెలుసా? గంగుల కమలాకర్ అన్నది అతని బౌండరీస్ ఎలా ఉంటాయి తెలుసా? మహామౌలే ఎదిరివారు, ఆయన ఎదిరేడంటే నేను చాలా బాధాకరంగా ఉంది. ఏం మార్చుకోవాలి అసలు? ఇప్పుడు ఏం మార్చుకోవాలంటే పందా మార్చాలి. ట్రాప్లో ఎందుకు పడుతున్నారు? 4 అవాకులు చవాకులతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం రాలేదు. తెలంగాణ కాంక్షతో వచ్చింది.
రైతుల పట్ల మళ్ళీ చిత్తశుద్ధి తోడుకుంటేనే కానీ ఇప్పుడు బీఆర్ఎస్ దీన్ని ఓవర్కమ్ ఎట్లా చేయాలైతే? ఖచ్చితంగా కార్యాచరణ కేసీఆర్ గారు ఇచ్చిన గైడ్ లైన్స్ని ఫాలో అవ్వి తెరవలసిందే. మధ్యలో అనవసరం ట్రాప్లు, కోర్ట్ ఆపరేషన్ నాట్ అలౌడ్, నాట్ ఎట్ టు బి ఎంటర్టైన్. ఓకే, అయితే ఓకే, మరి రైతుల విషయంలో ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతుంది? ఎందుకు కళ్ళుండి కబోదుల్లాగా మారిపోయారా? మరి ఎందుకు? అకాల వర్షాలకి, గిట్టుబాటు ధరకి, గొడవల్లో రైస్ మిల్లుల్లో కొనకపోవడానికి వాళ్ళ ప్రాథమిక బాధ్యత. గత సంవత్సరంలో కూడా ఎన్ని ఒడదుడుకులు ఎదుర్కొన్నామో అప్పుడు కూడా వాళ్ళ చిత్తశుద్ధి చాటుకోలే. ఇప్పుడు దానికి ప్రత్యక్ష కార్యాచరణ కేసీఆర్ గారు ఎప్పుడైతే ఇచ్చారో దాని మీద చిత్తశుద్ధి, అంకిత భావంతో పనిచేయవలసిన ఫస్ట్ డే హరీష్ రావు గారిది ప్రెస్ మీట్ కానీ, లేకపోతే ఆయన రైతులతో నిలబడి మాడింది జాగ్రత్తగా ఫాలో అవ్వండి, ఇంక్లూడింగ్ కేటీఆర్ గారిది. రెండో రోజు నుంచి డేవియేషన్ ఎందుకు వస్తుంది? సమూహం ఎక్కడైనా ఒక దగ్గర గ్యాదరింగ్ అయినప్పుడే తకరాలు ఎక్కువ వస్తున్నాయి. ప్రజాక్షేత్రంలో అలాంటివి రావట్లేదు. ప్రజాక్షేత్రంలో కార్యాచరణ కేసీఆర్ గారు రిజైన్ చేశారు. ఏసీఆర్కి వచ్చేసరికి ఎందుకు వస్తున్నాయి ఇలాంటివి? అర్థమవుతుందా? ఉద్యమ నేపథ్య పార్టీ, ప్రజల యొక్క కష్ట సుఖాలతో ప్రయాణించే పార్టీ కార్యాచరణ అధినాయకుడు ఇచ్చిన దాంట్లో ఎక్కడ వీళ్ళు డివేట్ అవుతున్నారో చెక్ చేసుకోమని. దట్స్ దేర్ చెక్స్ అండ్ బ్యారియర్స్. ఇప్పుడు వ్యక్తిగత దూషణలకు దిగినప్పుడు మరి దాన్ని కామ్గా నోరు మూసుకొని కూర్చుంటారా? ఇప్పుడు ఒకడు బదనాం అవుతూ ఉంటాడు, తిడుతున్నాడు అన్నది ఐడెంటిఫై అయింది. ఎవరిని తిడుతున్నాడు అన్నది ఐడెంటిఫై అవుతున్నప్పుడు అవతల ఆయన కేసీఆర్ని తిట్టుతున్నందుకు శ్రేణులు సమాయత్తం అవుతున్నాయి. కానీ కేసీఆర్ని తిట్టే అంత స్థాయి నీ దగ్గర ఉందా అన్న దగ్గర ఇక్కడ కాలక్షేపమే చేస్తున్నాడు అన్న విషయం ఎందుకు గ్రహించట్లే? కానీ ఇక్కడ మొత్తం కూడా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తుంది కేటీఆర్ని కదా. చేయని క్యారెక్టర్ అసాసినేషన్తో జరిగేది. ఆయన అధ్యక్షుడు కాదు కదా, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ క్యారెక్టర్ అసాసినేషన్ త్యాగాల పునాదుల మీద ఏర్పడిన బీఆర్ఎస్ పార్టీలో బండి సంజయ్ మాట్లాడిన మాటలకు రెస్పాండ్ అవ్వకూడదు అనేది, రెస్పాండ్ అవ్వకుండా కార్యాచరణతో. బాబు మీరు కూడా, నాకు తెలిసి మీరు కూడా అపోజిషన్ అనుకుంటా కదా. మనం రైతుల సమస్యల మీద ఉన్నప్పుడు నా మీద ఎందుకు వస్తున్నారు? ఈ సమాధానం చెప్పగలరా బండి సంజయ్? ఏ భాషలోనే చెప్పను, కిలికిరి భాషలో ఆయనకు వచ్చు కదా, చెప్పను. ప్రజలకు అర్థం కాని భాష మాట్లాడే బండి సంజయ్ చెప్పను, సమాధానం చూద్దాం. నేను అడుగుతున్నా, రైతు సమస్యల మీద బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంటే అపోజిషన్ పార్టీకి గుడిగోరానికి పొలదవుతారా మీరు? పాడి కౌశిక్ రెడ్డిని, కేటీఆర్ని చెప్పడానికి కొట్టడానికి తిరుగుతున్నారా?